3 దుఃఖముల నుండి పైకి లేస్తాను, దూరం అవుతాను, అత్రి అవుతాను. నేను ఆ రోజు నా యొక్క ఈ మాతృభూమికి నిజమైన పుత్రుడను అవుతాను. నేను అప్పుడే ఈ మాతృభూమికి నిజమైనటువంటి పుత్రుడను అవుతాను, అప్పటి వరకు కాను. భావార్థము, నేను కూడా ఆ జ్ఞానము మరియు శక్తిని స్వీకరించేవాడను అగుదును. జ్ఞానాన్ని మరియు శక్తిని స్వీకరించేవాడను అగుదును. వేటినైతే పరమాత్మ స్వీకరించాడు, దేన్నైతే పరమాత్మ స్వీకరించాడు, ఏ రెండింటినైతే పరమాత్మ స్వీకరించాడు, ఏ రెండైతే పరమాత్మ దగ్గర ఉన్నాయో ఆ వాటిని నేను తీసుకుంటాను, వాటిని నేను గ్రహిస్తాను. పరమాత్మ తీసుకున్నదవే కాబట్టి వీటిని నేను తీసుకుంటాను అనేటువంటిది ఇది 345వ మంత్రం లోపల విషయం. అర్థమైందా? ఓం అర్థమైంది మాతాజీ. స్పష్టంగా ఉన్నది, మొత్తం చెప్పేసిన, ఏమీ వదిలిపెట్టకుండా. మొత్తం చెప్పేసిరు. ఇంకెక్కువ మొన్నటికంటే కూడా కొన్ని ఎక్కువనే వచ్చినట్టున్నాయి. ఈ రోజు మంత్రంలోకి వెళ్దామా? సామవేదం యొక్క 346వ మంత్రము. మంత్రం యొక్క ఋషి తిరశ్చీరాంగిరస, దేవత ఇంద్ర, ఛంద అనుష్టుప్, స్వర గాంధార. విషయం ఏంటిదంటే, పిలుపు వినాలంటే నేనేం చెయ్యాలి? పరమాత్మను ధనం కావాలి అని మనము పిలుస్తున్నాం కదా, మరి ఆ పిలుపు వినాలంటే ఏం చెయ్యాలి? అందరికీ తెలుసా ఏం చెయ్యాలో? ఏం చేయాలి? మందిరంలో విగ్రహం పెట్టాలి, గంట కొట్టాలి, హారతి ఇవ్వాలి, అగరబత్తీలు వెలిగించాలి. అదే మన పిలుపు. గంట కొడితేనే పిలుస్తే వింటాడు, లేకపోతే వినడు కదా. అంతేనా మనకు తెలిసింది? అది ఎక్కడున్నది? ఏ వేదంలో లేదు. నేను 4 వేదాలను పారాయణం చేశాను కదా, ఎక్కడ కూడా గంట కొట్టాలి, లేపాలి అనేది లేదు. రామాయణంలో ఉంది, ఉత్తిష్ట నర శార్ధూల కర్తవ్యం దైవమానకం ఉంది కదా. అంటారు దాన్ని, శనివారం ఇది ఇస్తారు, లేపుతున్నారు. సుప్రభాతం, అది సుప్రభాతం. కౌసల్య రామ సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తత ఉత్తిష్ట నరశార్ధోల కర్తవ్యం దైవం ఆహ్నికం అని చెప్పారు అక్కడ. అది సుప్రభాతం అంటే ఏం చెప్పారు అక్కడ? గురువులో విద్యార్థులను జాగృతం చేస్తుంది. గురుకులంలో రాముడు కృష్ణుడిగిన రాముడి కాలం రాముడి గురించి ఉంది కాబట్టి అక్కడ రాముడు గురుకులంలో చదువుకున్నప్పుడు గురువులు వారిని బ్రహ్మముహూర్తంలో లేపుతున్నారు. ఏమని? కౌశల్య సుప్రజారామ, కౌశల్య కుమారుడమైనటువంటి సుప్రజ అనగా ప్రజలను ముందుకు నువ్వు భవిష్యత్తులో ప్రజలను పాలించాలి కాబట్టి పరిపాలన చేసే సుప్రజ అంటే లేక దశరథుడు మంచి పాలన చేస్తున్నావు కాబట్టి అతని యొక్క సంతానమైనటువంటి ఓ రామ ఉత్తిష్ట. ఉత్తిష్ట అంటే లే, జాగృతమవు, నిద్ర నుంచి మేల్కో. మేల్కొని ఏం చెయ్యి? సంధ్యాపూర్వ ప్రవర్తతే, ముందు సంధ్య చేసుకో అనగా దినచర్యను పూర్తి చేసి కాలకృత్యాలను తీర్చుకొని ముందు సంధ్య చెయ్యి, పరమాత్మ యొక్క ధ్యానం చెయ్యు. ఆ తర్వాత యజ్ఞయాగాలు, పంచయజ్ఞాలు అంటాం కదా అవి. ఆ తర్వాత దైనిక అగ్నిహోత్రం చెయ్యు. ముందుగా లేచి నీవో పరమాత్మ యొక్క ధ్యానం చెయ్యు అని చెప్పి అక్కడ లేపుతున్నారు. గంట కొట్టి. గంటలు ఉంటాయి గురుకులాల లోపల. మేము చదువుకున్నప్పుడు కూడా, మేము చదివింది గురుకులంలో కాదు కానీ బోయన్పల్లి ఆర్య సమాజంలో ఉండి చదువుకున్నాము. అక్కడ మేము కూడా గంట కొట్టుకుంది. పొద్దున మాత్రం 4 గంటలకు అయితే కొట్టకపోయేది కానీ క్లాస్ సమయానికి, భోజనం సమయానికి, యజ్ఞం సమయానికి గంట కొట్టుకునేది. ఆ విధంగా గంట పెట్టుకున్నట్టు మేము ఇక్కడ, నేను పెట్టలే గురుకులంలో. ఆ విధమైనటువంటి గంట మ్రోగుతుంది గురుకులాల లోపల. గురువుల ద్వారా విద్యార్థులను జాగృతం చేసి పరమాత్మ లోపల లీనం చేయడం కొరకు. ఇందాక వేడుకున్నాం కదా ముందు మంత్రంలో, పరమాత్మ యొక్క శక్తి జ్ఞానం కావాలని. దాని కొరకు రాముడు గాని కృష్ణుడు గాని ఎవరైతే గురుకులాల్లో చదువుకో వాళ్ళ కొరకు గంట కొట్టి లేపేది. వాళ్ళు పిలుపు వినాలంటే ఎవరైతే శరీర ధారణ చేసుకున్నారో వాళ్ళు వింటారు పిలుపు. కానీ పరమాత్మకు గంట కొట్టాల్సిన అవసరం లేదు. గురుకులాల్లో కొట్టాల్సిన గంట పోయింది. గురుకులాలు పోయినాయి, పనికిరాని విద్యాలయాలు వచ్చాయి. గురుకులాలు తీసేసి గుడులు పెట్టేసి అందులో గంట కొట్టి విగ్రహాలు పెట్టి గంట కొట్టి లేపితే పాపం ఆ విగ్రహాలు ఎక్కడ లేస్తాయి? ఉలకవు పలకవు. చెప్పాం కదా, ప్రత్యక్షంగా జరిగినటువంటి ఘటనే మొన్ననే సంవత్సరం అయింది కావచ్చు, మల్కాజ్గిరిలో ఒక ఆమెను పూజారి చంపేసిండు అని చెప్పి తగలబగల ఒకటి గోపురం పెట్టే దగ్గర తల దగ్గర గురు మందిరంలో దేవుని ముందల్ని
అలా జరుగుతాయి. కానీ అక్కడ కాదు గంట కొట్టేది. ఎక్కడ గంట కొట్టాలి? పరమాత్మ యొక్క పిలుపు వినాలంటే ఇక్కడ లోపలనే గంట కొట్టాలి, అక్కడనే వినాలి. నా పిలుపు వినాలంటే నేనేం చెయ్యాలి అనేది పరమపిత పరమాత్మ ద్వారానే ఈ 346వ మంత్రంలో తెలియజేయబడింది. మంత్రము ఓం శ్రుధిహవంతిరశ్చ ఇంద్రయస్త్వా సపర్యతే సువీర్యస్య గోమతో రాయస్పోర్ధే మహా అసి. పదచ్ఛేదము శ్రుధి హవం తిరశ్చాహ ఇంద్ర యః త్వా సపర్యతి సువీర్యస్య గోమతః రాయః ఊర్ధ్వి మహాన్ అసి. తిరశ్చీహి ఆంగిరసః. తిరశ్చి ఎవరు? ఆంగిరస. అంటే ఈ మంత్రం యొక్క ఋషి ఎవరు? తిరశ్చీహి ఆంగిరసః మంత్రం యొక్క ఋషి. తిరోదధే అంతర్దధాతి. తిరః దధే అంతర్దధాతి అనగా తిరః అంచతి, తనలో తాను లీనమై ఉంటాడు. తిరశ్చి అని ఎవరిని అంటారు? ఎవరైతే తనలో తాను లీనమై ఉంటాడో అతనిని తిరశ్చి. గతి చేస్తాడు, తన లోపలనే గతి చేస్తాడు, తన లోపలనే తిరగడం, తన యందే. బాహ్య విషయాలపై దృష్టి సారించడు. బాహ్య విషయాలపై అయితే భౌతికంగా బయట విషయాలపైన దృష్టి పెట్టడు, తనలోనే విహరిస్తూ ఉంటాడు. అతన్ని తిరశ్చి అంటారు. తిరశ్చాహ ఈ అంతర్ముఖ యాత్ర చేసేవారే. తిరశ్చ అనగా ఈ అంతర్ముఖంగా ఎవరైతే యాత్ర చేస్తారో, తనలో తాను ఎవరైతే తిరుగుతారో. ఎంతసేపు మనం ఏం చేస్తామో బయట వెతుకుతాం పరమాత్మను, మరియు ఇంకా ఈ రోజుల పరమాత్మను వెతకడం కాదు, బయట ఎవరేం చేస్తున్నారో, ఎవరే విధంగా నడుచుకుంటున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు మనల్ని చెడగొడుతున్నారు, లేదా ఎవరిని నేను చెడగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా వాళ్ళని పాడు చేయాలి అలాంటి ధోరణితో తిరిగే వాళ్ళు. లేదా పరమాత్మను పట్టుకోవాలంటే ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పి ఎన్నో యాత్రలు చేస్తా ఉంటారు కదా. మొన్న నేను హైదరాబాద్కి వెళ్తా ఉంటే బీహార్ నుంచి వెళ్తున్నారట తిరుపతికి, నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆకలిస్తుంది, డబ్బులు ఇవ్వండి అమ్మా అని అంటే ఏం చేయాలో చెప్పండి? దేవుని దగ్గరికే కదా వెళ్ళేది. ఉన్న లోపల ఉన్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసిండో వెళ్తున్నాడు. అయినా ఇచ్చానండి పోనీ అని 100 రూపాయలు ఇస్తా అనుకున్నాను, 500 ఇచ్చాను, 1000 రూపాయలు ఇవ్వమంటుండు, లేవని చెప్పేసిన. 10 మంది ఉన్నాం మేము, మాకు భోజనం అంటే ఉన్న కాడికి సరిపెట్టుకోండి అని పంపించాను. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటూ వెళ్తా ఉన్నారు. చెప్పాడు ఆ పని చేయమని పరమాత్మ. నీ ఉన్న దగ్గర 10 మందికి సహకరించు, మరియు నీలో చూసుకో అని చెప్పాడు. అందులో ఏం చెప్తాను? తిరశ్చి అంటే అంతర్ముఖులు కావడం. పరమాత్మ బయట దొరకడు, నువ్వెంత వెతికినా దొరకడు. బయట లేడని కాదు, ఉన్నాడు. మరి అక్కడ లేడని కాదు, నువ్వు ఎక్కడైతే వెతకడానికి వెళ్తున్నావు అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. నీవే మూర్తిలో వెతుకుతున్నావు, నీవు ఏదైతే తయారు చేశావో అందులో ఉన్నాడు. పరమాత్మ తయారు చేసిన పదార్థం ప్రతి స్థానంలో ఉన్నాడు, లేడని కాదు. కానీ దొరికేది మాత్రము ఎక్కడో కాదు, నువ్వెంత దూరం వెళ్ళినా దొరికేది మాత్రం నీలోనే. ఏ విధంగా అయితే కస్తూరి ఎక్కడ ఉంటుంది? జింక యొక్క నాభిలో. ఆ విధంగా పరమాత్మ కూడా నీలోనే దొరుకుతాడు, ఎక్కడనో కాదు. ఆ విధంగా తిరశ్చాహం ఈ అంతర్ముఖ యాత్ర చేసేవారి అనగా తనలో లీనమై వారి యొక్క హవం పిలుపును, ఎవరైతే తనలో లీనమైపోయి ఉన్నారో హవం పిలుపును శృధి వినండి హే పరమాత్మ. లేదా ఎవరైతే లీనమై ఉంటారో తనలో వారి యొక్క పిలుపును వింటాడు పరమాత్మ. ఎక్కడో వెళ్ళి ఎక్కడనో వెళ్తే అక్కడ ఒక పిలిస్తే పలకడక్కడ, నీలోనే పిలిస్తే నీ లోపలనే పలుకుతాడు, నీలోనే అన్నటువంటి విచారాలనే వింటాడు. నీలో ఏవైతే విచారాలు జరుగుతున్నాయో, నీవు ఏదైతే చేయాలని నువ్వు చూస్తున్నావో అవన్నీ పరమాత్మకు తెలుసు. కాబట్టి అందులో నాలో ఉన్నటువంటి పరమాత్మ వినో, శృతి వినండి. ఆ తిరశ్చి యొక్క యహ ఎవరో హే ఇంద్ర పరమేశ్వరిశాలి ప్రభో. తిరశ్చి అంటే ఎవరైతే తనలో తాను విహరిస్తున్నాడో, తన యందే వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడో, తనలోనే నిన్ను చూసుకుంటున్నాడో, తనలోనే జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో, తన యందే పరమ ఐశ్వర్యాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడో కాకుండా తన లోపలనే. అలాంటి వారిని హే పరమేశ్వరిశాలి పరమాత్మ త్వా మిమ్మల్ని లేదా తమరిని సపర్యతి పూజిస్తారో. తనలో తాను ఎవరైతే పూజిస్తారో వాస్తవంగా ప్రార్థన అయితే అదే.
ప్రార్థన అయితే వారిదే. ఎవరైతే తనలో తాను పరమాత్మను స్మరిస్తారో, తనలో తాను చూడ్డానికి ప్రయత్నం చేస్తారో, తనలో తాను ప్రార్థన చేసుకుంటారో వారిదే వినబడుతుంది. ఎవరైతే తనలో, ఎందుకంటే మన ఎవరైతే విగ్రహారాధన చేసే వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యక్షంగా తెలియచేసేది ఏంటంటే, ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, మనం ఎక్కడ వెళ్ళినా, ఏ విగ్రహాన్ని మొక్కడానికి వెళ్ళినా, ఏ యాత్రలు చేసినా, కాశీ వెళ్ళని, తిరుపతి వెళ్ళని, ఇంకేదో అయోధ్య వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాము, మనలోనే చూసుకుంటున్నాము, మనలోనే ప్రార్థన చేస్తున్నాము, నోరు విప్పి అక్కడ మాట్లాడట్లేదు, మనలోనే ప్రార్థించుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రార్థననే వింటాడు పరమాత్మ. కాబట్టి ఆ విధంగా నువ్వు ఎక్కడికో వెళ్ళి పరమాత్మ యొక్క ప్రార్థన నీలోనే వినిపించాలి అనుకున్నప్పుడు, నీలోనే వినిపించినప్పుడు నీ మరి అంత దూరము వ్యర్థంగా ఎందుకు ప్రయాణం చేయడము, వ్యర్థంగా సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? కాబట్టి ఆ విధంగా కాకుండా ఆ పోని ప్రాకృతికంగా పదార్థాలను చూడాలని వెళ్ళొచ్చు, తిరగొచ్చు, కానీ పరమాత్మ కొరకు మాత్రం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అన్నింటిని చూడండి, తిరిగి చూడండి, పరమాత్మ యొక్క సృష్టి ఏ విధంగా ఉంది, ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఎంత పవిత్రంగా ఉన్నది. ఆ పవిత్రతను, ఆ సుందరమైన దాన్ని చూడడానికి వెళ్ళండి, కానీ పరమాత్మ కొరకు మాత్రం కాదు. అక్కడ పరమాత్మ దొరికేది నీలోనే. ఎక్కడికి వెళ్ళినా నీలోనే చూస్తావు. వాస్తవంగా ప్రార్థన అయితే వారిదే వినబడుతుంది. ఎవరు అంతర్ముఖ యాత్ర కలవారు, ఎవరైతే అంతర్ముఖంగా యాత్ర చేస్తున్నారో వారిదే ప్రార్థన వినబడుతుంది. బయట విషయాల్లో, బాహ్య విషయాల లోపల రమించకుండా హృదయంలో స్థిరమైనటువంటి పరమాత్మ సమీపంలో ఎవరు ప్రతి దినము కూర్చోడానికి ప్రయత్నం చేస్తారో వారే పరమాత్మకు ప్రియులు అవుతారు. ఎవరైతే బయట విషయాల్లో, బయట వెతకడానికి, బయట విషయాల్లో పట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు పరమాత్మ దొరకరు. అక్కడ తిరగకుండా, వాటిలో రమించకుండా, అనగా వాటిలో విహరించకుండా ఎవరు ప్రతి దినము కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడ కూర్చోడానికి, ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని అక్కడ కూర్చొని పరమాత్మ యందు తన హృదయం లోపల స్థిరం కావడానికి ప్రయత్నం చేస్తారో వారే పరమాత్మకు ప్రియులు అవుతారు. ఆ విధంగా చేసేవారే పరమాత్మకు ప్రియులు. మనం చూస్తున్నాం కదా, ఎంతమందిని చూస్తానని నేను, భౌతికంగా కూడా విగ్రహారాధన చేసే వాళ్ళు ఎంత శ్రద్ధ భక్తితో చేస్తారు, కానీ వాళ్ళ పైన పరమాత్మ యొక్క కృప లేదు. కారణం, చేసేటి పనికిరాని ఎన్నేమో చేస్తారు, మళ్ళీ ఈ దేవుడు ఆ దేవుడు అని ఇక్కడక్కడ తిరుగుకుంటా మొక్కుతారు, తనలో ఉన్నటువంటి వాతన్ని వదిలిపెట్టేసి. మనం తయారు చేసుకొని మొక్కుతున్నాం. ప్రతి పండగ వచ్చినప్పుడల్లా ఏవేవో మూర్తులు తయారు చేసుకొని పెట్టుకుంటాం, మళ్ళీ తీసుకొని దేవుడాన్ని మొక్కుతాం, మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని వ్యర్థంగా పడేస్తున్నాం. ఆ విధంగా చేయమని చెప్పలే పరమాత్మ. మనకు అవసరం లేకుండానే, మనం పరిశ్రమ లేకుండానే ఇన్ని విగ్రహాలను, ఇన్ని మూర్తులను తయారు చేసి ఇచ్చాడు. ప్రతి దాంట్లో చూడు నువ్వు, ప్రతి ప్రాణి యందు చూడు, ప్రతి చెట్టు వృక్షం ఏదైతే ఉందో ప్రతి దాంట్లో చూడు నువ్వు. నీ శత్రువులు మిత్రులు అందరిలో ఉన్నాడు. అందరిలో చూస్తూ నీ యొక్క విషయాన్ని వినాలి అంటే మాత్రం, నీకు దర్శనం కావాలి మాత్రం అయితే అదైతే నీలోనే అవుతుంది, ఎవరి దాంట్లో కాదు. అందరిలో చూడు, కానీ దర్శనం నీ దాంట్లో చేసుకో. అప్పుడు నీవు ఆ విధంగా చూసినట్లయితే, అందరి దాంట్లో చూసినట్లయితే నీకు ఈర్ష్యాద్వేషాలు అనేటివి కలగవు, కోపతాపాలు ఉండవు. అప్పుడు ఇంద్రియాలు ఆధీనంలో ఉంటాయి. ఇంద్రియాలు ఆధీనంలో ఉన్నట్లయితే శక్తి లభిస్తుంది, శక్తివంతులం అవుతావు, బుద్ధి నిర్మలం అవుతుంది, మనసు పవిత్రం అవుతుంది. బుద్ధి ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది, అప్పుడు జ్ఞానం వస్తుంది అందులోకి. కాబట్టి ఆ విధంగా చెయ్యి నువ్వు. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారే పరమాత్మకు ప్రియులు. ఈ తిరస్చి యొక్క ప్రార్థన కూడా బాహ్య ధనాల కొరకు కాకుండా ఆంతరిక ధనాల కొరకు జరుగుతుంది. ఈ తిరస్చి అనగా తనలో తాను తీసుకుంటున్నారో వారు ఎలా చేస్తున్నారంటే, బయట ఉన్నటువంటి బాహ్య పదార్థాలు ఏవైతున్నాయో, బాహ్యంగా ఉన్నటువంటి పదార్థాల కొరకు ప్రార్థన కాదది. తనలో ఉన్నటువంటి ధనం ఏదైతుందో, ఇందాక చెప్పున్నాం కదా, శక్తి మరియు జ్ఞానం, దాని కొరకు ప్రార్థన ఉంటుంది. తిరస్చి అనేవాడు తనలో తాను ప్రార్థన చేసేవాడు. తనలో తాను ప్రార్థన చేసేవాడు ఎప్పుడు కూడా బయట వస్తువులు కావాలని కోరుకోడు. మనం బయట వెతుకుతున్నాము, బయటకు వెళ్ళి బయట వస్తువుల గురించే ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇంత ధనం కావాలి, నాకు ఇంత ఐశ్వర్యం కావాలి, సంతానం కలగకపోతే నాకు సంతానం కావాలి, ఈ సంతానం కావాలి, ఆ సంతానం కావాలి, ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు కావాలి, మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు కావాలి, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఏ సంతానమైనా సంతానమే, మన కర్మలను బట్టే సంతానం వస్తుంది. అందుకే సంతానం కలగాలంటే దాన గుణం ఉండాలంట. దాన గుణం ఉంటేనే సంతానం వస్తుంది. దాన గుణముగా ఎవరైతే దానం చేస్తారో వారికే సంతానం కలుగుతుంది.
ఎవరికైతే సంతానం కలగలేదో వారు దానం చెయ్యలేదన్నట్టు లెక్క. కాబట్టి అందుకే యజ్ఞ యాగ దశరథుడు యాగాలు చేశాడు. ఎందుకు? పూర్వకాలం దానం చెయ్యలేదేమో తెలియదు, కానీ ఆ రాజుగా ఉన్నప్పుడు మాత్రం యాగాలు చేసి ఎన్నో దానాలు చేశాడు కాబట్టి అప్పుడు సంతానం, ఉత్తమ సంతానం కలిగింది. ఆ విధంగా బాహ్య ఐశ్వర్యంల కొరకు కాదు, ఆంతరిక ఐశ్వర్యం కలిగేటట్లు ప్రార్థన చేస్తారు. ఎవరు? తిరశ్చి, తనలో ప్రార్థన చేసేవాడు. ఇతడు అంటున్నాడేమనగా, ఆ విధంగా చేసేటువంటి వ్యక్తి అంటున్నాడేమని అంటే, రాయ ధనమును మాలో పూర్తి చేయము. హే పరంపిత పరమాత్మ, ధనాన్ని మాకు పూర్తిగా ఇమ్ము, సంపూర్ణంగా. ఏ ధనము? శక్తిని మరియు జ్ఞానమును. కానీ ఏ ధనమును? దానాన్ని పూర్తి చేయము. ఏ ధనాన్ని? సువీర్యస్య, ఉత్తమ శక్తి కలిగినది. శక్తి అంటే ఏంది? ఉత్తమైనటువంటి. సువీర్య, సు అంటే మంచి, వీర్య అంటే శక్తి. ఇక్కడ మంచి వీర్య శబ్దం అర్థము శక్తి, అదే చెప్తున్నాగా. అందుకే అది దాన్ని మించినటువంటి పదార్థం లేదని మొన్నటి మంత్రంలో వచ్చింది కదా. వీర్యం ఏదైతే ఉందో దాన్ని మించిన పదార్థం ఏది కూడా లేదు ప్రపంచంలో, గొప్పది. కాబట్టి ఆ ధనాన్ని ఇవ్వు అనగా ఉత్తమమైనటువంటి శక్తిని కలిగిన ధనాన్ని, శక్తిని లేదా ఉత్తమమైనటువంటి శక్తి కలిగినది ఇవ్వు. మరియు గౌతమ, ప్రశస్తమైనటువంటి జ్ఞానేంద్రియములు కలది. ప్రశస్తమైనటువంటి అనగా పరంపిత పరమాత్మ యొక్క సూక్ష్మతత్వాన్ని తెలుసుకునేటువంటి, నన్ను నేను తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ జ్ఞానేంద్రియంను ఇమ్మో. శక్తి జ్ఞానం యొక్క ప్రార్థననే సర్వోత్తమ ప్రార్థన. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? ఉత్తమమైనటువంటి సర్వ ఉత్తమ ప్రార్థన ఏది? శక్తి మరియు జ్ఞానం. ఎందుకంటే వీటి అభావంలో అనగా ఇవి లేకపోవడం వలన మా హృదయాలు సంకుచితం, చిన్నవిగా అయిపోతాయి. సంకుచిత భావన, కుదుర్చుకున్నట్టుగా చిన్నగా అయిపోతాయి. మహా అసి, పరమాత్మ మహాన్, గొప్పవాడు. పరమాత్మ సంకుచితుడు కాడు, గొప్పవాడు. కాబట్టి గొప్పవాడి యొక్క జ్ఞానం కలిగితేనే మనం గొప్పవాళ్ళం అవుతాము. ఆ విధంగా పరమాత్మలో గొప్ప వాళ్ళం కావాలంటే జ్ఞానం మరియు శక్తి సంపన్నుడను అయ్యి నేను కూడా గొప్పవాడను అవుతాను. పరంపిత పరమాత్మ గొప్పవాడు కాబట్టి సంకుచితుడు కాడు, విశాలవంతుడు కాబట్టి పరమాత్మ లాగా నేను విశాల హృదయం కలవాడను, ఉదార స్వభావం కలవాడను కావాలి అంటే నాకు పరమాత్మ యొక్క శక్తి మరియు జ్ఞానం కావాలి. లేదంటే నేను సంకుచిత భావన కలవాడను అవుతాను. జ్ఞానము లేకుండా ప్రపంచంలో సంకుచిత మనస్తత్వం కనిపిస్తుంది. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? ప్రపంచంలో కూడా సంకుచిత భావన, సంకుచితమైనటువంటి మనస్సు కలవారు చాలా మంది ఉన్నారు. శక్తిహీనమైన వ్యక్తి దుర్మార్గంలోకి దీర్ఘజారుతాడు. ఎవరి దగ్గర అయితే శక్తి లేదో వారు దుర్మార్గంలో పడిపోతారు. ఎందుకంటే ఏదైనా కావాలి అంటే పొందాలి అంటే శక్తి ఉంటేనేమో నేరుగా వెళ్ళి సన్మార్గంలో వెళ్ళి పొందగలుగుతాడు. శక్తి లేకపోతే దుర్మార్గంలో ఏం చేయలేడు. కాబట్టి దుర్మార్గంలో దొంగతనం అన ఇంకేదో రకంగా అధర్మంగా ఏదో రకంగా వెళ్ళి సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. అతడు చిన్న చిన్న విషయాలను మర్చిపోలేడు. అలా దుర్మార్గం వెళ్ళినటువంటి వ్యక్తి, శక్తిహీనుడైనటువంటి వ్యక్తి చిన్న చిన్న విషయాలు ఏవైతే పొరపాట్లు ఎవరి ద్వారా జరిగినా లేదా చిన్న చిన్న ఏవైనా జరిగినాయి అనుకోండి, వాటిని కూడా మర్చిపోకుండా దానికి ఎంత కోపగ్రస్తుడైపోయి ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటాడు. శక్తిశాలుడైన వారి మనసు ఆ తుచ్చమైనటువంటి విషయాల వైపు వెళ్ళదు. ఎవరైతే శక్తిశాలురో వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే తుచ్చమైనటువంటి విషయాలు అయితే వాటి వైపుకు వెళ్ళదు. ఉదారంగా మరియు గొప్పగా ఉండడమే ధర్మం. ప్రభువు అనగా పరమాత్మ గొప్పవారు, ఉదారంగా గొప్పగా ఉండడమే ధర్మం. కాబట్టి ఎందుకు అంటే పరమాత్మ గొప్పవాడు కాబట్టి నేను కూడా గొప్పవాడుగా అయ్యేందుకు ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఏం చేస్తాను? గొప్పవాడిని కావాలి, అందుకొరకే నేను ప్రయత్నం చేస్తాను. శక్తి సంపన్నుడను అయ్యి నేను ఆంగిరసుడను అవుతాను. శక్తి సంపన్నుడై నేను ఏమవుతాను? ఆంగిరసును. ప్రతి అంగంలో శక్తి కలవాడను అవుతాను. తిరశ్చి అయ్యి నేను జ్ఞానవంతుడను అవుతాను. తిరశ్చి అయ్యి జ్ఞానవంతుడను మరియు శక్తి సంపన్నుడై ఆంగిరసుడను అవుతాను. ఆత్మ నిరీక్షణ ద్వారానే అన్ని జ్ఞానాలు ఉపలభ్యములు. ఈ విధంగా ఆత్మ నిరీక్షణ చెయ్యడం వల్లనే, తనలో లీనమై విహరించడం, తన లోపలనే విచారణ జరిపినట్లయితేనే ఇవన్నీ ప్రాప్తిస్తాయి, లేకుంటే ప్రాప్తించవు. భావార్థము: జ్ఞానము మరియు శక్తిని సంపాదించి నేను గొప్పవాడను అవుతాను. జ్ఞానాన్ని మరియు శక్తిని సంపాదించి నేను
గొప్పవాడనవుతాను. తనలో తాను విహరిస్తూ నేను జ్ఞానాన్ని శక్తిని సంపాదించుకుంటాను. ఆ జ్ఞానము శక్తి ఏదైతుందో అది తనలో విహరించినప్పుడే లభిస్తుంది, ఇంకెక్కడో లభించదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞానమయమైనటువంటి పరంపిత పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు. నాలో ఉన్న పరమాత్మను నేను ప్రయత్నం చేస్తే నాకు అది లభిస్తుంది. అంతటా ఉన్నటువంటి పరమాత్మను వేరే ఇతర పదార్థాలను వేరే వారి ద్వారా వేరే వాళ్ళ లోపల చూస్తే నాకు లభించదు. కాబట్టి వేరే వారిలో తిరగను, నేను బయట పదార్థాల్లో తిరగను. నేను నాలో విహరించుకుంటూ నాలో ఉన్నటువంటి పరమాత్మ ద్వారా శక్తిని, జ్ఞానాన్ని పొందుతాను. ఈ విధంగా నా ప్రార్థన వింటాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకున్నాము. ఓం.